ఇంద్రమ్మ ఇల్లు వస్తుందని ఉన్న ఇంటిని కూలగొట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీలోని ముద్రాజ్ కాలనీలో చోటు చేసుకుంది. మునిగల లచ్చమ్మ సారయ్య ఫస్ట్ లిస్టులో వచ్చిందని అనగానే తమకున్న పెంకటిల్లు కూలగొట్టి ₹1,00,000 అప్పు తెచ్చి బేస్మెంట్ లేపి ఇటుకలు కూడా తెచ్చుకున్న తర్వాత లిస్టులో పేరు రాలేదని తెలిపారు. దీంతో ఉన్న ఇంటిని కూల్చడంతో తమకు కనీసం నీడ కూడా లేకుండా పోయిందని అధికారులు చొరవ తీసుకుని ఆదుకోవాలని కోరారు. మా ఊరు చాగళ్ళు. నా పేరు పొన్న భాగ్యలక్ష్మి. నేను 15 ఏళ్ళ బట్టి నా గోడలు ఉలగొట్టి నన్ను ఇట్లా ఏడిపించుకుంటాను సార్. 15 ఏళ్ళ బట్టి ఇట్లనే ఉంటాను మేము. ఇల్లు ఇస్తారని సన్నబియ్యం కడి కళ్యాణ్ శ్రీ గారు వచ్చిండు, నీకు ఇత్తరాజే అన్నాడు. ఇంతవరకు ఇల్లు లేదు. లిస్టులు వచ్చిన పేరు తీసేసిండ్రు. అందరికి ఇందిరమ్మ కమిటీ వేసుకొని మా ఊరు వాళ్ళే మమ్మల్ని ఇట్లా చేసిండు సార్. సార్ వచ్చి చెప్పినా కూడా ఇట్లా వినలేదు. 15 ఏళ్ళ బట్టి ఇదే గుడిసెలు ఉండవలసి వస్తుంది. పేరు వచ్చినా తీసేసే కారణం ఏమున్నది సార్? చేసిన తప్పే ఉన్నది. మమ్మల్ని ఇట్లా చేసుడు ఏంది? ఊరంతా వాళ్ళు కమిటీ వేసుకొని వాళ్ళు తీసేసుడు ఎక్కడ సార్? మాకు ఇస్తానన్నాక 3 సార్లు కళ్యాణ్ శ్రీ గారు ఒప్పుకొని పోయినా మీరు వీడ ఎవరు చేసింది ఈ కథ? మమ్మల్ని లిస్టులో పేరు వచ్చింది సార్. గ్రామ సభ పెట్టినప్పుడు పేరు వచ్చినప్పుడు వస్తుంది నీకు అని చెప్పిండ్రు సార్. మా స్టేషన్ కన్పూర్ అయితే అది ఫస్ట్ పేరు వచ్చింది. నాది పేరు రాగానే నా పేరు మునిగల సారే పేరు వచ్చింది. పేరు రాగానే నీకు పేరు వచ్చింది అని ఆడ పోయి చూస్తే పేరు వచ్చింది. నా 8 రోజులనే నీకు వస్తుంది లోసేసు అని అంటే, మరి ఎట్లా సార్? పాతిల్లు ఉన్నది కదంటే, పాతిల్లు ఉన్నది దానికి ఇయ్యరు, కూలగొట్టి నువ్వు బేస్మెంట్ చెప్తే ఇస్తారు అని అన్నారు. అది పాతిల్లు ఉండగా కూలగొట్టుకొని బేస్మెంట్ కట్టిన. ఆ బేస్మెంట్ ఆడి నీటిని ₹2 తెచ్చుకొని బేస్మెంట్ కడితే బేస్మెంట్ వరకు ₹2,00,000 అయినాయి. ఇక ఇప్పుడు పోయి అడిగితే నీకు రాదు సారే అని అంటారు. నీ పేరు లేదు అని అంటారు. ఫస్ట్ పేరు వచ్చింది అన్నారు, మళ్ళీ పోయి అడిగితే నీ పేరు లేదు నీకు రాదు అని అన్నారు. పక్కకు కొద్దిగా జాగుండా రేకులు వేసుకున్నాను సార్. ఇట్లాంటి రేకులు వేసుకొని అలానే ఉంటాను. వాన వచ్చినాడు ఊరుతుంది, ఎండ కొట్టినాడు ఇట్లా ఉంటాను. లక్షకు అది ₹2 మిత్తి తెచ్చిన మిత్తి కట్టుకుంటూ వస్తాను. అవి అన్నీ ఉన్నాయి. ఇది వస్తుంది కదా అన్న ఆశ మీద చేసే పని. నమస్కారం. మాది స్టేషన్ కన్పూర్. నా పేరు ఉమా. మాకు ఇల్లు ఇస్తామని ఇల్లు వచ్చినాక కూడా మా పేరు వచ్చింది. మా పేరు వచ్చినాక కూడా మళ్ళా లాస్ట్కు తర్వాత ఇల్లు స్థలాలు ఇస్తామని పేరు వచ్చి అడిగారు. గ్రామ పంచాయతీకు మా పేరు కొట్టేసి మా పేరు లేదు, మాకు ఏది లేదు. సరే మేము మాత్రం ఏదో కొంచెం అట్లనో అట్లా అటో ఏదో బేరం చేసుకొని కష్టం చేసుకొని బతుకుతారు. పక్కపాటి మా పక్కపాటి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం లేదు. మొత్తం కూలగొట్టుకొని మొత్తం గుడిసె లెక్క వేసుకొని పందిరేసుకొని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏడ వండుకోవాలి, ఏడుండాలి? వాళ్ళు మొత్తం ఏం లేకుండా మొత్తం కూలగొట్టుకున్నారు. వచ్చింది నా పేరు ఉమా. నా పేరు వచ్చినాక కూడా మళ్ళీ అక్కడ వెనక్కి ఇస్తామని వచ్చినాక అక్కడ మొన్న ఆయన వచ్చిండు కదా, వచ్చినాక ఇస్తామని ఇద్దరు కావచ్చు అని మేము అనుకుంటే మా పేరు కొట్టేసి ఉన్నది ఆల్రెడీలా. కడియన్సీఆర్ వచ్చింది కదా, కడియన్సీఆర్ ఇస్తామని వచ్చినప్పుడు చూద్దామని పోతే మా పేరు కొట్టేసి ఉన్నది ఆల్రెడీలా. అంతే లేదు, ఖాళీ జాగా ఉన్నది కానీ